హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మన రెసిపీ రోస్టెడ్ ఆమ్లెట్ సాలడ్. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ ఓట్స్, క్యారెట్, క్యాప్సికమ్, టమాటో వేసుకొని చక్కగా కలుపుకోండి. నేను ఏ విధంగా అయితే కలుపుకుంటున్నానో మీరు ఆ విధంగా కలుపుకోండి. మీకు 1 కప్ ఆఫ్ ఓట్స్‌కి 1 ఎగ్ అనేది సరిపోతుంది. నాకైతే 1 కప్ ఆఫ్ ఓట్స్‌కి ఓట్స్ సరిపోతుంది. లేదు మీరు ఇంకొక ఎగ్ యాడ్ చేసుకుందాం అనుకున్నా సరే నో ప్రాబ్లమ్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది చక్కగా లంచ్ గానీ, బ్రేక్‌ఫాస్ట్ గానీ ప్రిఫర్ చేయొచ్చు. మీకు చాలా ఫుల్ అయిపోతది. స్టమక్ అంతా చాలా ఫుల్ అయిపోతది. దీంట్లో మీరు కొంచెం పసుపు, కొద్దిగా కారం అండ్ సాల్ట్. మీరు ఎగ్ దేంట్లో అయినా వేసుకున్నప్పుడు కంపల్సరీ పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఆ స్మెల్ అనేది మీకు రాకుండా ఉంటది. ఏ విధంగా అయితే నేను ఇప్పుడు కలుపుతున్నానో చక్కగా ఆ విధంగా కలుపుకోండి. ఆ ఎగ్, ఆ వెజిటబుల్స్, ఆ మసాలాస్ అన్నీ చక్కగా దానికి కలవాలి. చక్కగా మీరు కలుపుకున్నాక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా మీరు వాటర్ వేయడం వల్ల మీకు పొడి పొడిగా అనేది ఉండదు. చక్కగా మీకు ఆ మిక్స్ అంతా చక్కగా కలుస్తుంది. అంతా మీకు చక్కగా మిక్స్ అయిపోతుంది. మీరు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అనేది పెట్టుకొని చాలా లైట్గా మీరు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. చాలా తక్కువ ఆయిల్తో మీకు అయిపోద్ది. 1 స్పూన్తో మీకు ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఏదైతే ఇందాక మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నామో అది మీరు చక్కగా ఆ ప్యాన్లోని 4 సైడ్స్ చక్కగా మీరు డివైడ్ చేసుకోండి. మీకు స్పూన్తో అవ్వకపోతే చక్కగా మీరు హ్యాండ్ అనేది మీరు యూజ్ చేసుకోండి. చక్కగా ఆయిల్ ఇంకా ఏమీ యాడ్ చేయొద్దు ఆయిల్. అది మీకు ఇందాక వేసేదే మీకు చక్కగా సరిపోతుంది. అలా ఒక 5-6 మినిట్స్ మీరు లీవ్ చేసేయండి. అలా లీవ్ చేశాక మీకు చక్కగా బ్రౌన్ కలర్ అనేది రెడ్డిష్ కలర్ అనేది వస్తుంది. చక్కగా తర్వాత మీరు ఇంకా టర్న్ చేయకుండా దాన్ని మీరు చక్కగా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మీరంతా బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్నాక కాసేపు మీరు లిడ్ అనేది పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మీరు చక్కగా మళ్ళీ మిక్స్ చేసుకోండి. మన రోస్టెడ్ ఆమ్లెట్ సలాడ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అదంతా సర్వ్ చేసుకుందాం. ఇది లంచ్‌లోకి రెడీ చేసుకున్నాను. మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా కావాలంటే రెడీ చేసుకోండి. గాని మీకు నచ్చినట్టయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.